వాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం చూస్తున్న లేఖన భాగాలు ఖచ్చితంగా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. వాక్యము సజీవమైనది, శత్రువును ఖండించగలదు, మనకి బుద్ధి చెప్పగలదు, సహాయం చేయగలదు. దావీదు తన జీవితంలో వాక్యమును ధర్మశాస్త్రం ఎరిగిన వాడై అనేకమైన కీర్తనలు రాసి ఆయన కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక కీర్తనకారుడుగా, ఒక ప్రవక్తగా మారిపోయారు. దేనివల్ల అంటే వాక్యాన్ని ధ్యానించడం వల్లనే. ప్రతిరోజు కూడా చదువురాని వాళ్ళు కూడా ఉపయోగించుకోగలిగిన ఒక కార్యక్రమం అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిసెస్. ఎవరు చెప్పినా కూడా మీరు చూడాలి, ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్గా ఉండాలి. ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోవద్దండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. హడావుడిగా వీడియో చూసేసి లైక్ చేయకుండా, కామెంట్ చేయకుండా ఇతరులకి ఫోన్లో మాట్లాడేటప్పుడు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అని భయపడకుండా చెప్పండి. ఎందుకంటే దీనిలో మంచి మాటలు ఉన్నాయి, సజీవమైన మాటలు ఉన్నాయి, ఆరోగ్యవంతమైన మాటలు ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడానికి భయపడొద్దు. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ మీరు పెంచడానికి ఆశీర్వాదకారకులుగా మీరు మారుతారు. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు ఆ విధంగా ప్రోత్సాహపరుస్తాడు. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. మత్తయి సువార్త 6:6లో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేయనప్పుడు అంటే మనం ప్రార్థన అనే డెసిషన్, ఒక నిర్ణయం, ఈరోజు నేను ప్రార్థించాలి, కొంత సమయం ప్రార్థించాలి అని నీకు అనిపించినప్పుడు నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించాలి. అలా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకునే అలవాటు ఉన్న సందర్భంలో మనల్ని కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే వీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు, ఈ టైంలో వీళ్ళు ప్రార్థిస్తారు, వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దని మన ఇంట్లో వాళ్ళు కూడా ఒక అలవాటుగా మారిపోతుంది. ప్రార్థించే తల్లివైతే, ప్రార్థించే తండ్రివైతే, ప్రార్థించే చెల్లి అక్కవైతే గదిలోనికి వెళ్ళారు కదా, ప్రార్థనలో ఉంటారు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దని అనుకుంటారు. ఇలా మనం రహస్యంగా మొరపెట్టుచున్నప్పుడంట దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన జవాబిస్తాడట. ఆయన ఎలాంటి తండ్రి అంటే రహస్యమందు చూచే తండ్రి. రహస్యమందు పాపాలు చూస్తాడనే భయం ఉన్నది, రహస్యమందు ఏదైనా మాట్లాడితే వింటాడేమన్న భయం ఉన్నది. దానికంటే గొప్ప ధైర్యం ఏమున్నది అంటే ప్రార్థన కూడా వింటాడు దేవుడు, ప్రార్థనలకి జవాబు ఇస్తాడు దేవుడు. రహస్యమందు వినే ప్రార్థనలకు గొప్ప జవాబు వస్తుంది. మనం రహస్యమందు మొరపెట్టింది కొండల మీద ప్రకటించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన కూడా అంతే. నువ్వు రహస్యంగా మొరపెట్టి ఉండగా కొండల మీద నీ పేరును, నీ అవసరతను, నీ యొక్క అద్భుతమైన దీవెను దేవుడు కనపరిచేవాడై ఉంచున్నాడు. అలాంటి కృపాభాగ్యం దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే రహస్యమందున తండ్రికి ప్రార్థించుకోవాలి. గదిలోనికి వెళ్ళి ప్రార్థించడం. ఒక చోట ఒక చాప లేని ఇల్లు ఉండకూడదు క్రైస్తవ కుటుంబాల్లో. చాలామంది ఇళ్లలో అమ్మ చాప వేయండి ప్రార్థన చేసుకుందామంటే చాప లేదండి అంటారు. అంటే నీకు వ్యక్తిగత ప్రార్థన జీవితం లేదని అర్థం. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో చాప అనేది ఉండాలి, మోకరించే అనుభవం అనేది ఉండాలి. ఖచ్చితంగా అలాంటి గృహాలు బ్లెస్ అవుతాయి. అలాంటి కృపాభాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే తమ జీవితాలలో ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ రహస్యమందున తండ్రికి నువ్వు మొరపెట్టు, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని. చాలామంది ప్రతిఫలము రావట్లేదు, జవాబు రావట్లేదు అనుకుంటున్నారు. కానీ ఎలా ప్రార్థించాలి, ఎక్కడ ప్రార్థించాలి తెలియక బాధపడుతున్నారు. ఈ రోజు నుండి బిడ్డలందరూ ప్రార్థించుకున్నప్పుడు రహస్యమందు చూచు తండ్రి వారికి ప్రతిఫలం ఇచ్చునుగాక, జవాబు అనుగ్రహించిన గొప్ప దీవెనలు కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఈరోజు ప్రత్యేకమైన దినము, పుట్టినరోజు జరుపుకున్న కుటుంబాలను, బిడ్డల్ని దీవించండి. మ్యారేజ్ డే జరుపుకున్న జంటల కుటుంబాలను దీవించండి. ప్రయాణాలు చేస్తున్న వారి ప్రయాణాలు అయా జయప్రదం, సుఖప్రదం చేయండి. ముఖ్యంగా వరద ప్రాంతాల్లోకి వెళ్ళి సహాయం చేస్తున్న దైవచనులను, మినిస్ట్రీస్ను, పరిచయలను దీవించి వరదల్లో కొట్టుకుపోతున్న వారికి సహాయం చేస్తున్న గొప్ప ధైర్యవంతులను గుర్తించి మంచి అవార్డ్స్ కూడా మీరు ఇప్పించండి. అంతేకాదు ఎవరు కూడా ఇక వరదల్లో తప్పిపోకుండా, ఇక వర్షం ఎక్కువైతే ప్రమాదం అన్న ఆ మాట, ఆ మొర మీరు విని తండ్రి వర్షాలు తగ్గించండి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వరద బాధితుల నుండి తప్పించండి, ఆకలి నుండి విడిపించండి తండ్రి, నీకు స్తోత్రం. అదేవిధంగా ఈ దినమున మేము మీ పేరిట ప్రారంభిస్తున్న ఈ దినము మాకు శుభకరముగా, దీవెనకరంగా, ఆశీర్వకరంగా ఉండునుగాక, మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల్ని భయభక్తులతో కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంటున్న బిడ్డల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.